కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఈ నెల 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయండి. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీ నాయకుల పిలుపు. ఈ నెల 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేము అంతా ఒకటే అని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీలు మరియు అన్ని కులాల సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గొప్ప కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. యావత్ రాష్ట్రం నెవ్వెరపోయేలా మాల, మాదిగ, రెల్లి, ఎస్సీ, ఎస్టీ ఉపకులాలను అందరినీ ఒకే వేదికపై చేర్చే గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు మచిలీపట్నం ఎన్ కన్వెన్షన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనువాదాన్ని మంట కలిపి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానం చేసి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు కల్పించి అలాగే సమానమైనటువంటి భద్రత కల్పిస్తూ నవంబర్ 26వ తారీఖు 1949న మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నవంబర్ 20వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం గతం నుంచి. అలాగే ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం, దానితో పాటు మరి ఎస్సీ, ఎస్టీ మరి క్రిస్టియన్ మైనారిటీల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు నవంబర్ 26వ తారీఖున. అలాగే మన గాడెల్లి డేవిడ్ గారు మరి దళిత భవన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి మరి దళితులకి అలాగే క్రిస్టియన్ మైనారిటీలకి అంకితం ఇవ్వడం జరిగింది. ఆ భవన్ కూడా ఓపెనింగ్ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా అలాగే అన్ని సంఘాలు, దళిత సంఘాలు అలాగే ఎస్టీ సంఘాలు అన్ని సంఘాలని కలుపుకుంటూ మరి ఒక ఐక్యమైనటువంటి ఒక వేదికగా దీన్ని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ నెల నవంబర్ 26వ తారీఖున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎలాంటి విమర్శలు ఉండవు. కేవలం దళితులు, ఎస్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు ఐక్యంగా మరి ఎలా కలిసి మరి వివిధ మరి సంఘటనలు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ పోరాటం చేసేందుకు కేవలం ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేసుకోవటమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అలాగే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మరి మనకు ఉన్నటువంటి ఐక్యతని మరి చాటాలి అని చెప్పి సందర్భంగా పిలవడం జరిగింది. ఈ ప్లేసు ఈ వేదిక ముందు మన లక్ష్మీటాకి సెంటర్లో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి బయలుదేరి తరువాత మరి మన గాడెల్లి డేవిడ్ గారు ఇచ్చినటువంటి బిల్డింగ్ దళిత భవన్ దగ్గరికి అంటే పరాస్పేట సెంటర్ నుంచి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ దాటిన తరువాత మరి మెయిన్ రోడ్డు మీదే దళిత భవన్ అనేటువంటిది ఉంది. ఆ భవన్ దగ్గరే ఆ భవన్ ఓపెనింగ్ అయిన తరువాత అక్కడ మరి ఈ విందు కూడా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇది ఏ పార్టీలకి కానివ్వండి సంబంధం లేదు. అలాగే అన్ని సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పురస్కరించుకుని అలాగే బాబు జగజ్జనరావు గారి ఆశయాలతో ఈరోజు అందరినీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్స్ని కలుపుకుని ఈరోజు నవంబర్ 26వ తారీఖున పెద్ద ఎత్తున ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అలాగే బందర్ టౌన్ నుంచి అలాగే రూరల్ నుంచి పెద్ద ఎత్తున దళిత సోదరులు, మైనార్టీ సోదరులు, ఎస్టీ సోదరులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ ఎస్సీ విభాగం ద్వారా అందరిని కోరుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దళితుల ఆత్మీయ కలయిక అందరినీ కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీల ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని పార్టీల రహితంగా ఈ ఆత్మీయ కలయికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ కలయికకి విజిటర్స్ కొంతమంది పిలవడం జరిగింది. గెస్టులు వస్తున్నారు, చీఫ్ గెస్టులు, వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే
మచిలీపట్నం నియోజకవర్గంలో రూరల్ నుంచి కానీ టౌన్ నుంచి కానీ దళిత భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మేము వారిని ఆహ్వానించడం జరిగింది. అంబేద్కర్ లక్ష్మీ టాకీస్ అంబేద్కర్ సెంటర్ నుంచి 9 గంటలకి దండేసి అక్కడి నుంచి దళిత జేఏసీ భవన్ ఆఫీసు ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ మెసేజ్ని అందుకుని ప్రతి ఒక్క దళిత ఎస్టీ మైనార్టీస్ క్రిస్టియన్ మైనార్టీస్ అందరూ కూడా రావాలని వచ్చి ఈ విజయవంతం చేయాలని మేమిచ్చే ఆత్మీయ విందును స్వీకరించాలని కోరుచున్నాం. అందరికీ జై భీములు. నవభారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశానికి ప్రపంచంలోని అత్యంత రాజ్యాంగాన్ని రాసి సమర్పించిన రోజును పురస్కరించుకొని ఈ మచిలీపట్నంలో అన్ని దళిత సంఘాలు కలిపి ఆ వేడుకను గ్రాండ్గా చేయాలని చెప్పి ఆలోచనతో ఈ నెల నవంబర్ 20వ తారీఖున మరి భారీ కార్యక్రమాన్ని ఒక ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీ చెందిన ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని మరి పిలుపునిస్తా ఉన్నాం. ఆ రోజు ఉదయం 9 గంటలకి స్థానిక అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ గారికి గన్నిమాల అర్పించి అక్కడి నుంచి ఊరేగింపుగా మరి గార్డెన్ డేవిడ్ గారిచే నిర్మించబడిన దళిత భవన్ ఆవిష్కరణ, అలాగే బహిరంగ సభ, మరి అందరూ కలిసి మరి ఆత్మీయ కలయిక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీ ఉద్యోగ సంఘాలు మరి యువజన సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది మరి ఈ చక్కని రాజ్యాంగ దినోత్సవ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ కలయికను విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఐక్యత అనే భావనని తీసుకొచ్చి అన్ని పార్టీలు మరియు పోరాట సంఘాలు, సాంఘికంగా పోరాట సంఘాలు కూడా పాల్గొనాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి అనే వేదికకు ముందు నుంచి కూడా 3 అంతస్తుల భవనం ఒక టౌన్లో ఉండి గాడిలి డేవిడ్ గారిది అద్దె లేకుండా కరెంట్ లేకుండా ఏది లేకుండా దాన్ని ఎప్పటి నుంచో ఉపయోగించుకుంటున్నాం. మరి ఈ రోజున దానికి ఒక రెంట్కి ఇవ్వటం జరిగింది. దానికి గాడిలి డేవిడ్ గారు ముందుకొచ్చి తన భవనం సెయింట్ ఫ్రాన్సిస్ పక్కన ఉంటే అక్కడ దళిత సంఘాలకు మీటింగ్ కానీ కూర్చున్నటకు కానీ ఏదైనా మాట్లాడటానికి ఒక ప్లేస్ అనేది మాకు పర్మనెంట్గా ఒకటి లేదు. కనుక మరి అంబేద్కర్ భవనం ఏమో మరి శిథిలావస్థకు చేరింది. మరి అది బాగు చేయాలని అన్ని పార్టీలకు ఉన్నప్పటికీ తగు ధనం లేకపోవటం మూలంగా అది ఆగిపోయింది, మూలన పడింది. మరి ఏదో ఒకటి ఉండాలి, కార్యక్రమాలు చేయాలి, దళితులకి బీసీలకి మరి అన్యాయాలు జరిగేట్లు పోరాటం చేయాలంటే ఒక చోట కూర్చుని ఒక వేదిక ఉండాలి. ఆ వేదికే గాడెల్లి దళిత ఐక్యతా సంఘం భవనం. మరి అక్కడ అందరూ మీటింగ్కి 26వ తారీఖున దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి అంటే కేర్ ఆఫ్ లక్ష్మీ టాకీస్ అక్కడ నుంచి బయలుదేరి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ పక్కన ఉన్న భవనం దగ్గర అంటే ఇదివరకు హౌసింగ్ బోర్డు ఉండేది, దాంట్లో ఓపెనింగ్ జరుగుతుంది. అక్కడ మన వక్తలు పెద్దలు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఖాళీ సమయం ఇంకా మాకు దొరకక వాళ్ళ పేర్లని మేము ప్రింట్ చేయలేదు. దాని మూలంగా ఆ రోజు ఎవరు ఖాళీగా ఉంటారో ఒక రోజు ముందుగా బిఫోర్గా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆ అనౌన్స్మెంట్లో వక్తలు వచ్చి మీటింగ్ చెప్తారు. అంబేద్కర్ వాదులు ఎంతమందో ఉన్నారు, అట్లాగే జగజ్జీవన్ రావు గారి వాదులు ఉన్నారు. అందరూ వచ్చి అక్కడ మీటింగ్ చెప్పడం జరిగింది. తదనంతరం వచ్చిన అందరికీ కొన్ని వందల మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విందును స్వీకరించి దళితుల యొక్క ఐక్యతను చాటి చెప్పాలని ఊరా ఉన్న వాళ్ళందరూ ఒకరికి చెప్పామని ఒకరికి చెప్పలేదని కాదు, ఒకళ్ళు వచ్చి 10 మందికి చెప్పుకోగలిగితే 10,000 మంది వస్తారు, కనీసం 5కి చెప్తే 5,000 మంది వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక 2% అయినా చెప్తే 2,000 మంది వస్తారు. దయించి 2,000 మందికి తగ్గకోకుండా అందరూ ఐక్యత భావంతో ఉండి కుళ్ళు కుతంత్రాలు కక్షలు అన్నీ పక్కన పెట్టి ఇది ఎవరింట్లో పెళ్ళి కాదు, అందరి కోసం నడిచేది కాబట్టి దయించి ఐక్యతా భావంతో ఉండి మరి దీన్ని నడిపించాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ పెద్దలకి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజు నవంబర్ 26వ తేదీ. మరి అంబేద్కర్ జయంతి, జవహర్లాల్ జయంతుల కన్నా ఇది మాకు ముఖ్యం. భారతదేశంలో చట్టాలు తయారు చేసే ఆలయాలుగా మనం పార్లమెంట్ కొనియాడతాం. అలాంటి పార్లమెంట్లో మహానుభావుడు, దళిత ఏకలోహ దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజును మేము దాన్ని పర్వదినంగా జరుపుకుంటాం. నా దళిత సోదరులందరూ ఆ రోజు మీరు ప్రతి ఇంట రాజ్యాంగ పండుగ చేసుకోవాలి. కాబట్టి బందర్లో ఉన్న దళితులే కాకుండా చుట్టుపక్కల ఉన్న దళితులందరూ లక్ష్మీ టాకీస్ సెంటర్కి వచ్చి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని, రాజ్యాంగ పర్వదినాన్ని జయప్రదం చేస్తారని, అదేవిధంగా మరి మచిలీపట్నంలో దళితులకు ఒక భవనం కావాలని గౌరవ డాక్టర్ గాడిల్లి డేవిడ్ సామ్యూల్ గారు మరి పెద్ద మనసుతో మనకు ఒక భవనాన్ని, అది మామూలుగా అయితే నెలకు 10,000 రూపాయలు అద్దె, అలాంటి 10,000 రూపాయల భవనాన్ని మనకు అద్దెకిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి దళితుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భవనం ఓపెనింగ్ కూడా ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఎన్నో వనభోజనాలు జరుగుతున్నాయి. మరి మనం అందరం గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరున ఆ రోజు మరి మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు కమిటీ వారు. ఆ విందును కూడా స్వీకరించి మన యొక్క ఐక్యతను, రామారావు గారు చెప్పినట్లు ఐక్యతను సాటాలి. మరి ఇది ఏ చేనయ్య గారికో యువరాజు గారితో పండుగ కాదు, రాజ్యాంగ పర్వదినం. మనం అంబేద్కర్ జయంతి, జవహర్లాల్ జయంతి చేసుకుంటాం, కానీ ఇది మన యొక్క భారతదేశ ప్రజలకు సాటి చెప్పాల్సిన రోజు. మరి ఈరోజు భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉందంటే ఆ మహానుభావుడు ప్రవేశపెట్టిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం పట్ల పరిపాలన చేశారు. ఆ రోజున మనందరం ఇతర మతాలకు, ఇతర కులాలకు తెలియజేయాలని, మన ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే ఈ రోజున రాజ్యాంగం ప్రమాదంలో పడింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగాన్ని మళ్ళీ స్మరించుకుంటే మరి ఒక రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజున చూస్తుంటే మరి ఓట్ స్టోరీ కానీ మరి ఇలాంటివన్నీ కూడా చాలా జరిగినాయి. మరి భారతదేశంలో ఒక రాజ్యాంగం అమలు అవ్వాలి అంటే ప్రతి ఒక్క పౌరుడు చైతన్యం ఉండాలి. మరి ఆ యొక్క భాగంలో మరి ఈ రోజున దళిత జేఏసీ ఆధ్వర్యంలో మరి రాజ్యాంగ దినోత్సవం చేసుకుంటాం, చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక సామాజిక స్పృహ. ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి వాళ్ళ రాజ్యాంగాన్ని మరి కాపాడాల్సినటువంటి శక్తులు మరి రాజ్యాంగాన్ని నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి ఈ యొక్క రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండి మరి రాజ్యాంగం కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వేలాదిగా దళితులు, అదేవిధంగా బహుజనులు కూడా తెలియరావాలని కోరుతున్నాం. ఈ నెల 26వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమర్పించినటువంటి రాజ్యాంగ మహోత్సవాన్ని మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరపడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఈ రాజ్యాంగ మహోత్సవాన్ని వైభవంగా జరగడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది రాజ్యాంగాన్ని తూట్లు పరిచే కుట్రలు జరుగుతున్న తరుణంలో మరి మహోన్నతుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అనుకరించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే విధంగా ఈ రాజ్యాంగ మహోత్సవాన్ని ఘనంగా జరపడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మరి స్థానిక పరస్పేట సెంటర్లోని మరి దళిత జేఏసీ ఆఫీస్ని భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజున ఆ యొక్క ఆఫీస్ కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మన మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గారు శ్రీ గాడిల్లి డేవిడ్ సామ్యూల్ గారు ఆ యొక్క దళిత జేఏసీ ఆఫీస్ని ప్రారంభించడం జరుగుతుంది. తనంతరం దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మీయ విందు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలంతా కూడా ఈ జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.